హాయ్ వ్యూవర్స్, టుడే మనం చాప్టర్ 14 సోషో ఎకనామిక్ అవుట్లుక్లోని చాప్టర్ 14 అర్బన్ డెవలప్మెంట్ గురించి నేర్చుకోబోతున్నాం. పట్టణ అభివృద్ధి తెలుగులో అయితే దీంట్లో వచ్చేసి కీ హైలైట్స్ ఏంటంటే బిల్డ్ నౌ అనే అడ్వాన్స్డ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ని 2025లో మన తెలంగాణ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. 2025 ఫిబ్రవరిలో బిల్డ్ నౌ. ఇది ఎందుకు అంటే బిల్డింగ్స్ అంటే మనకు గ్రౌండ్ ఫ్లోర్ +1, గ్రౌండ్ ఫ్లోర్ +2, G+2, G+5 ఇట్లా ఉంటాయి కదా. సో ఒక్కో లెవెల్కి ఒక్కో పర్మిషన్ అవసరం అవుతాయి కదా. సో బిల్డింగ్స్కి అట్లే మనకు లేఅవుట్లు వేసి అమ్ముతారు కదా, దీనికి సంబంధించిన అప్రూవల్స్ ఈ బిల్డ్ నౌ అనే అడ్వాన్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఇస్తారన్నమాట. ఓకేనా. ఆ తర్వాత చూస్తే మనకి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, ఇది GHMC లిమిట్లో 55 కిలోమీటర్స్ పొడవున దీన్ని చేపట్టున్నారు. ఇది మూసీ సుందరీకరణ అంటారు కదా. సో ఆ ప్రాజెక్ట్ అన్నమాట ఇది. ఆ తర్వాత చూస్తే మనకు 2011 ప్రకారం పాపులేషన్ వైజ్ చూస్తుంటే ఈ అర్బన్ సిటీస్లో ఎక్కువగా పాపులేటెడ్ అయిన సిటీ వచ్చేసి ఫస్ట్ హైదరాబాద్, తర్వాత వరంగల్, తర్వాత నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్. సో ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. ఆ తర్వాత చూస్తే రిఫ్యూజ్ డెరైవ్డ్ ఫ్యూయల్ అంటే RDF ప్రొడక్షన్ 1000 టన్స్ పర్ డే కెపాసిటీ గల దానిని ఆగస్టు 2024లో జవహర్ నగర్ వద్ద ఏర్పాటు చేశారు అన్నమాట. సో చెత్త నుంచి ఫ్యూయల్ ప్రొడ్యూస్ చేస్తారు కదా, అలాంటిది అన్నమాట ఇది. ఓకే. ఆ తర్వాత చూస్తే మనకి తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్, TG బైపాస్ ఫుల్ ఫామ్ అన్నమాట. తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్, ఇది TG బైపాస్ మనకి ఫుల్ ఫామ్. దీంట్లో ఇది ఏంటంటే ఇది ఒక ఆటోమేటెడ్ ఆన్లైన్ సిస్టమ్. దీని ద్వారా ఏంది, కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణాలకు సంబంధించిన, లేఅవుట్ సంబంధించిన కన్స్ట్రక్షన్ లేఅవుట్ సంబంధించిన పర్మిషన్స్ దీని ద్వారా ఇస్తారన్నమాట. సో 2024 జనవరి నుంచి వెళ్ళి 2024 డిసెంబర్ దాకా 14,043 పర్మిషన్లు ఇచ్చారంట. ఓకేనా. ఆ తర్వాత చూస్తే షేర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ అర్బన్ తెలంగాణ 2023-24 అయితే మనకు గ్రామీణ పట్టణ రెండు రకాలుగా వర్గీకరించిన అనుకోండి. జనాభాను గ్రామీణ ప్రాంతంలో నివసించే జనాభా గ్రామీణ జనాభా అంటారు, పట్టణంలో నివసించే జనాభా పట్టణ జనాభా. సో అర్బన్ పాపులేషన్. సో ఈ అర్బన్లో మనకు వర్క్ ఫోర్స్లో అట్లా ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉందని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు అన్నమాట. సో అర్బన్ తెలంగాణలో మనకి సెక్టార్స్ ఉంటాయి చూడండి, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్. మన తెలుగులో అయితే ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగం. అంటే దీంట్లో సబ్ సెక్టార్స్ కూడా ఉంటాయి కదా. సో అట్లా సబ్ సెక్టార్ వైజ్ చూస్తే మనకు ఈ టెరిషరీ సెక్టార్లో ఉండే సబ్ సెక్టార్ ట్రేడ్ అండ్ ఆటోమొబైల్ రిపేర్, వాణిజ్యం మరియు ఆటోమొబైల్ రిపేర్స్. ఇది ఉపాధిలో ఎక్కువ వాటా కలిగి ఉంది. 18.70% మొత్తం వర్క్ ఫోర్స్లో ఇంతమంది వర్క్ చేస్తారు అన్నమాట దీంట్లోనే, ట్రేడ్ అండ్ ఆటోమొబైల్లోనే. ఓకే. ఆ తర్వాత చూస్తే మనకు ఈ అర్బన్ తెలంగాణలో వస్తే సెకండరీ సెక్టార్ మొత్తం ఎంప్లాయ్మెంట్ ఎంతమందికి ఇస్తుందంటే 28.53% మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. దాంట్లో మళ్ళీ మేల్ వైజ్గా చూస్తే సో అర్బన్లో మేల్స్కి 28.89%కి, ఫీమేల్స్కి 27.59%కి ఈ సెకండరీ సెక్టార్ అనేది మనకు ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. ఇది ఇంపార్టెంట్. అట్లా ఈ సెకండరీ సెక్టార్లో ఏముంటాయి మనకి, మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్ ప్లస్ ఎలక్ట్రిసిటీ, యూటిలిటీస్, గ్యాస్ అవి వస్తాయి సెకండరీ సెక్టార్లో. అట్లా చూస్తే ఈ సెకండరీ సెక్టార్లోని సబ్ సెక్టార్లో మనకు ఓవరాల్ చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ 16.73%, ఇది ఓవరాల్గా. ఓకేనా. అట్లనే కన్స్ట్రక్షన్ 11.01%. ఇంతమందికి ఇవి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ ట్రేడ్ అండ్ ఆటోమొబైల్స్ రిపేర్స్ ఇస్తుంది, తర్వాత సబ్ సెక్టర్ వైజ్ చూసుకుంటే తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత కన్స్ట్రక్షన్ ఇస్తుంది. ఇవి అంత ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాయి అన్నమాట అర్బన్ పాపులేషన్లో. అయితే నెక్స్ట్ చూస్తే మనకు ప్రైమరీ సెక్టర్, ప్రాథమిక రంగం అనేది సిటీలో తక్కువగా ఉంటుంది కాబట్టి ఓన్లీ 4.91% మందికే ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. అయితే ఈ పట్టణ తెలంగాణ వర్క్ ఫోర్స్లో ఎక్కువగా ఇచ్చేది మాత్రం తృతీయ రంగం అంటే టెరిషరీ సెక్టార్. అంటే ఇక్కడ టెరిషరీ సెక్టార్లో ఏముంటాయి, టోటల్గా సర్వీసెస్ రిలేటెడ్ ఉంటాయి. టోటల్గా ఎక్కువ సర్వీసెస్ రిలేటెడ్ మొత్తం ఈ ఐటీలు కానీ మనకి ఇంకా ట్రాన్స్పోర్ట్ సంబంధించిన విషయాలు కానీ ఎక్కువగా జరిగేది మనకు పట్టణాలలోనే. సో
ఇట్లా అర్బన్లో జరుగుతుంది కాబట్టి 66.56% వర్క్ ఫోర్స్కి ఈ టెరిషరీ సెక్టార్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. దాంట్లో మేల్లో చూసుకుంటే 67.07% మేల్కి, 65.27% ఫీమేల్కి ఈ టెరిషరీ సెక్టార్ అర్బన్లో ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. అట్లా ఆ తర్వాత చూస్తే మనకి ఫస్ట్ కొన్ని ఇవి ఇంగ్లీష్లో రాశాను, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఇంగ్లీష్లో చూద్దాం. అండర్ ద సపోర్ట్ టు అర్బన్ స్ట్రీట్ వెండర్స్ కాంపోనెంట్ ఆఫ్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ DAY NULM 6.7 lakh vendors have been identified, of which 99.63 were issued ID cards and 64.93% were issued vending certificates. అంటే మనకి దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ కింద 6.79 లక్షల వెండర్స్ వ్యాపారులను గుర్తించారు. దీంట్లో 99.63% మందికి ఐడి కార్డులు ఇచ్చినాం. మళ్ళా అయితే అలాగే 64.93%కి ఇట్లా వ్యాపారం వెండింగ్ సర్టిఫికేట్లు ఇచ్చారన్నమాట. ఇది తెలుగులో. ఆ తర్వాత చూస్తే అర్బన్ హీట్ ఐలాండ్ ఇది ఒక ఫినామినల్. అంటే ఏంటంటే వేర్ అర్బన్ ఏరియాస్ ఎక్స్పీరియన్స్ సిగ్నిఫికెంట్లీ హయ్యర్ టెంపరేచర్స్ దెన్ దేర్ సరౌండింగ్ రూరల్ రీజియన్స్. అంటే ఈ అర్బన్ ఏరియాస్ అనేటివి పట్టణ ప్రాంతాలు వాటి పక్కకున్న రూరల్ ఏరియాస్ కంటే ఎక్కువగా వేడిని పొందుతాయి. అంటే హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది, టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇది ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఫినామినా. ఓకేనా. ఆ తర్వాత చూస్తే మనకి దీంట్లో భాగంగా ఇన్ ఏప్రిల్ 2024 అప్పుడు హైదరాబాదు దాని హయ్యర్ సరౌండింగ్ యావరేజ్గా 1 degree సెల్సియస్ టెంపరేచర్ రైజ్ అయింది ప్రీవియస్ డికేడ్. అంటే పూర్వ దశాబ్దం కంటే డికేడ్ అంటే దశాబ్దం, పూర్వ దశాబ్దం కంటే ఇప్పుడు మనకి 1 degree సెల్సియస్ ఎక్కువగా టెంపరేచర్ వచ్చిందన్నమాట. ఓకే. ఆ తర్వాత స్పాటియల్ వేరియేషన్ ఇన్ ల్యాండ్ సర్ఫేస్ టెంపరేచర్ అమాంగ్ ద కోర్ సిటీ, అవుటర్ సిటీ అండ్ పెరి అర్బన్ రీజన్ ఆఫ్ హైదరాబాద్. అంటే ల్యాండ్ సర్ఫేస్ టెంపరేచర్ అంటే ఈ భూమి పైన టెంపరేచర్ అన్నమాట. భూమిపైన టెంపరేచరు మన హైదరాబాద్లో మొత్తం కోర్ సిటీ అంటే మెయిన్ హైదరాబాద్ సిటీలో, తర్వాత అవుటర్ సిటీ అని కొద్దిగా పక్కన పెరి అర్బన్ అంటే కొంచెం మనకి టోటల్ అర్బన్ రూరల్కి ఈ కోర్ సిటీకి మధ్యలో ఏరియా అన్నమాట. అట్లా చూస్తే పెరి అర్బన్లో డే నైట్ టెంపరేచర్ ఇక్కడ ఉన్నాయి, అవుటర్ సిటీలో కూడా. సో ఇవి రెండు సేమ్ ఉన్నాయి డేలో. తర్వాత ఇంటర్ సిటీ, సో సిటీ లోపల 35.3 కొంచెం తక్కువ ఉంది. సో ఇట్లా కామన్ మనకు ఐడియా ఉండాలి. ఈ పైన వాల్యూస్ అనేవి 2018, 19, 20, 21, 22, 23 ఇట్లా ఈ 6 డాటాల యావరేజ్ ఆధారంగా రూపొందించారు అన్నమాట. ఆ తర్వాత చూస్తే మేనేజింగ్ అర్బన్ శానిటేషన్ సిస్టమ్. సో మనకి సిటీలలో చెత్తను మేనేజ్మెంట్ కానీ, ఇప్పుడు మురుగునీటి పారుదల కానీ ఇలాంటివి చూస్తారు కదా. సో శానిటేషన్ కింద సో అవి ఎవరు చేస్తారంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివేజ్ బోర్డ్. సో ఈ బోర్డు చేస్తారు అన్నమాట. ఇది మొత్తం మనకు సివేజ్ సిస్టమ్, మురుగునీటి పారుదల సంబంధించిన అన్నీ చూసుకుంటుంది. ఓకేనా. అయితే సివేజ్ ఓవర్ఫ్లో ఫ్రీ సిటీ అంటే మనకు వర్షాలు పడ్డప్పుడు ఈ మురుగునీరు ఇట్లా మొత్తం డ్రైనేజ్ కానీ ఇట్లా పైకి వచ్చి ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది కదా. అట్లా ఫ్రీ సిటీ చేయడానికి వీళ్ళు ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. అది సివేజ్ ఓవర్ఫ్లో ఫ్రీ సిటీ 90 days ప్రోగ్రామ్. దీంట్లో ఏం చేస్తారు, మనకి ఈ లైన్స్ కానీ మ్యాన్హోల్స్ కానీ సెట్ చేస్తారు అన్నమాట. ఓవర్ఫ్లో కాకుండా అండర్ గ్రౌండ్ని సెట్ చేస్తారు. ఇది దీంట్లో భాగం. ఆ తర్వాత చూస్తే ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేకింగ్ హైదరాబాద్ ఫ్యూచర్ రెడీ. ఇది SCITI ప్రాజెక్ట్. ఏంటి అంటే ద హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. సో ఇది SCITI. దీని ద్వారా హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తారన్నమాట. దీని ద్వారా ఈ ప్రాజెక్ట్ ద్వారా అట్లా మనకి 5,942 crore ఖర్చుతో 23 పెద్ద లార్జ్ స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్కి వీళ్ళు అనుమతులు శాంక్షన్ చేశారనమాట. సో అప్రూవ్ చేసారు. ఇది ఈ SCITI ప్రాజెక్టు. ఆ తర్వాత చూస్తే మనకు హైడ్రా, దీని ఫుల్ ఫామ్ ఏంది, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఇది మనకు GHMC యాక్ట్ ఆఫ్ 1955 కింద దీన్ని ఏర్పాటు చేశారన్నమాట. మనకి ఏంది, హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్తులు కాపాడడం మరియు ఈ నాలాలకు సంబంధించిన ఈ చెరువులకు సంబంధించిన ఆస్తులు ఇది కాపాడడం దీని లక్ష్యం కదా. సో అందరికీ ఐడియా ఉంది.
తర్వాత ట్రాన్స్ఫార్మింగ్ జిహెచ్ఎంసి టు మస్కిటో ఫ్రీ జోన్. అయితే ఈ ఎంటమాలజీ వింగ్ ఉంటుంది జిహెచ్ఎంసిలో. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లావా అంటే దోమలకు సంబంధించిన లావా ఉంటుంది కదా మురుగునీటికి పారే దాంట్లో. సో ఆ డ్రైనేజ్లో ఉన్న వాటిని ఏదైనా సిస్టమ్ అంటే మనకి కిరోసినాయిల్ పోసి అలాంటి పనులు చేసి క్లీన్ చేసే చర్యలు వీళ్ళు తీసుకుంటారు. అట్లనే జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది, దోమల మందు కొట్టడం అలాంటి పనులు చేస్తారనమాట. మనకి మున్సిపాలిటీ చేసి ప్రజలకు ఈ మస్కిటో ఫ్రీగా చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. అట్లా స్పెషల్ డ్రైవ్ ఎప్పుడు చేశారంటే 3 అక్టోబర్ టు 30 అక్టోబర్ 2024లో 60 వార్డులలో, ఎక్కువగా దోమలు ఉన్న 60 వార్డులలో చేసిరు ఇది. ఆ తర్వాత మనకి మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ అండ్ డిస్పోజల్ ప్లాంట్ అట్ జవహర్ నగర్. సో మున్సిపల్ సాలిడ్ వేస్ట్కి ఒక డిస్పోజల్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేసారు, అది జవహర్ నగర్లో. అట్లా కాకుండా మనకు వేస్ట్ టు ఎనర్జీ అంటే ఈ చెత్త నుంచి వెళ్ళి కూడా ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తారు కదా. అట్లా మనకి 2 ఉన్నాయి అట్లా ఓవరాల్గా. ఒకటి 24 మెగావాట్స్ జవహర్ నగర్లో ఉంది, 14.5 మెగావాట్స్ దుండిగల్లో ఉంది. సో ఇవి 2 అన్నమాట. ఆ తర్వాత ఎన్హాన్సింగ్ అర్బన్ బయోడైవర్సిటీ అండ్ గ్రీన్ అవర్ అంటే మనకి అర్బన్లో కూడా సో పచ్చదనం పెంచడానికి 2024లో హెచ్ఎండిఏ పరిధిలో 750 లక్షల సీడ్లింగ్స్ నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంట్లో 510.58 అయితే నాటేసారు, అంటే 68.08 అయితే ప్రస్తుతానికి పూర్తయింది లక్ష్యం అయితే. సో టార్గెట్ 68.08 అయితే పూర్తయింది. అట్లా మనకి హైదరాబాద్లో అయితే ఓవరాల్గా 59 అర్బన్ ఫారెస్ట్ పార్కులు ఉన్నాయి, యూఎఫ్పీలు అంటారు అనమాట. 59 అర్బన్ ఫారెస్ట్ పార్కులు ఉన్నాయి. వీటి మొత్తం ఏరియా వచ్చేసి 59,522 ఎకర్స్ ఉందన్నమాట. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇవి 59 అర్బన్ ఫారెస్ట్ పార్కులు, 59,522 ఎకర్స్ ఉంది ఇది టోటల్. ఆ తర్వాత చూస్తే హైదరాబాద్ బ్లూ గ్రీన్ రెవల్యూషన్ ద మూసీ స్టోరీ. ఇది ఏంటంటే మనకు మూసీ సంబంధించిన స్టోరీ ఉంది ఇక్కడ. మూసీ రివర్ మనకు అనంతగిరి హిల్స్లో స్టార్ట్ అవుతుంది. ఇది మన హైదరాబాద్ని నార్త్ సౌత్గా ఇది డివైడ్ చేస్తుందని ఇక్కడ మెన్షన్ చేశారు. ఆ తర్వాత చూస్తే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది ఏంటంటే ఇది 55 కిలోమీటర్స్ జిహెచ్ఎంసీ పరిధిలో మూసీ నదిని బ్యూటిఫికేషన్ అన్నమాట, సుందరీకరించనున్నారు. సో క్లీన్గా చేయడం అన్నమాట. సో ఇది ఓవరాల్గా ఎంత కవర్ చేస్తా అంటే ఏరియా పరంగా చూస్తే 110 స్క్వేర్ కిలోమీటర్లు ఏరియాని ఇది కవర్ చేస్తుంది. అంటే 55 ఉంది కదా, ఇటు పక్క కిలోమీటర్ అటు పక్క కిలోమీటర్ చూసుకుంటే ఇంటూ 2 అవుతుంది మనకి, అట్లా అన్నమాట. ఆ తర్వాత రిఫైనింగ్ అర్బన్ గవర్నెన్స్. అయితే మనకి 75th అమెండ్మెంట్ 1992 అర్బన్ లోకల్ బాడీస్కి ఎంపవర్మెంట్, మనకి స్వయం ప్రతిపత్తి అంటారు కదా, ఎంపవర్మెంట్ ఇచ్చేసింది కదా. సో దానిలో భాగంగా మన తెలంగాణలో అయితే 153 యూఎల్బీస్ ఉన్నాయి ప్రస్తుతం. సో అర్బన్ లోకల్ బాడీస్ 153 ఉన్నాయి, ఇది ఇంపార్టెంట్. అవి ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. ఇక ములుగు జిల్లాలో అయితే 0 ఉన్నాయి ఇవి. ఆ తర్వాత మనకి ఫైనాన్సింగ్ ద అర్బన్ ఫ్యూచర్. అంటే ఏ సిటీకి అయినా ఒక కంట్రీకి అయినా మనకి ఏంటంటే ట్యాక్స్ పేయర్స్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో చూసుకుంటే అండర్ సెక్షన్ 264(3) ఆఫ్ జిహెచ్ఎంసీ యాక్ట్ కింద ఏప్రిల్ 30కి ముందు యాన్యువల్ ప్రాపర్టీ ట్యాక్స్ ఎవరైనా పే చేస్తారో వాళ్ళకి ఎర్లీ బర్డ్ స్కీమ్ కింద 5% డిస్కౌంట్ ఇస్తారన్నమాట, రిబేట్ అన్నమాట ఇది. సో 264(3) ఆఫ్ జిహెచ్ఎంసీ యాక్ట్ 1955 దీని కింద ఏప్రిల్ 30 లోపు కట్టేసేయాలి యాన్యువల్ ప్రాపర్టీ ట్యాక్స్, వాళ్ళకి 5% రిబేట్ అన్నమాట. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.